హాయ్ ఫ్రెండ్స్, చల్లని కూల్ ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే ఒక 1/2 లీటర్ పాలు అనేది తీసుకున్నాను. ఫుల్డ్ క్రీమ్డ్ మిల్క్ అనేది ఉండాలి, క్రీమీ మిల్క్ అనమాట. ఇలా బాగా మరిగిన తర్వాత కొంచెం మీగడ ఇలా వస్తుంది కదా, దాన్ని పాలు అనేవి మాడిపోకుండా అడుగంటకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాగా మరిగిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇందులో ఇప్పుడు వచ్చేసి పంచదార యాడ్ చేస్తున్నాను. షుగర్ ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ పంచదార అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పంచదార అనేది షుగర్ అనేది మెల్ట్ అవ్వాలి. ఈ మిల్క్లో అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ అనేది మన కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. దీనిలో పాలు అనేది యాడ్ చేసుకొని ఇవి ఉండలు కట్టకుండా పాలు అనేది యాడ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఆ మిల్క్లో వేసేసుకోవాలన్నమాట. మరిగే పాలలో ఈ మిక్సింగ్ అనేది వేసుకోవాలి. లేదు మనం డైరెక్ట్గా వేస్తే కనుక కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కట్టుతుంది, అది ఉండలు కడుతుంది. కాబట్టి అలా వేసుకోకుండా ఇలా మనం పాలలోనే వేసుకోవాలి. ఇలా పాలు మిక్స్ చేసుకొని ఇలా వేసుకుంటే కనుక కొంచెం దగ్గర పడుతుంది అనమాట. ఇలా అడుగంటకుండా సైడ్కి కూడా ఇలా ఉన్నదాన్ని తీసివేస్తూ మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఐస్ క్రీమ్ అనేది, మిల్క్ అనేది ఇంకా ఐస్ క్రీమ్ అవ్వలేదు కదండి, మిల్క్ అనమాట. ఇవి మిల్క్ అనేది ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఎసెన్స్ అనేది వేసుకోవాలి. ఎసెన్స్ ఏదైనా పర్వాలేదు, వెనిలా ఎసెన్స్ అయితే నేను యాడ్ చేశాను. నా దగ్గర అదే అవైలబుల్గా ఉందండి. ఇప్పుడు చూసారా కొంచెంగా దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీన్ని టోటల్గా బ్లెండ్ చేయాలి అన్నమాట. ఈ మిల్క్ అనేది బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల కోసం మనం ఎండాకాలంలో బయట ఐస్ క్రీమ్లు అవి తినకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా మంచిగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చూసారా, నేను ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఒక 5 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచాను. ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత ఒక 5-6 అవర్స్ తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి దాన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సెకండ్ టైం ప్రాసెస్ అనమాట ఇది. మళ్ళీ బ్లెండ్ చేసుకొని దీంట్లో ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు దగ్గర ఫ్రెష్ క్రీమ్ అనేది అవైలబుల్గా లేకుంటే పాల మీద మీగడ ఉంటుంది కదా, అది 1 కప్పు వేస్తే కనుక సరిపోతుంది. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది మన టేస్ట్ కోసం చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారనేసి ఇందులో ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదే కంటైనర్లో మనము ఇందాక తీసిన కంటైనర్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన మన ఆవిరి అనేది రాకుండా ఒక కవర్ లాంటిది దానిపైన ప్యాక్ చేసుకొని టైట్గా ఉండాలన్నమాట. 8 టైట్ కంటైనర్ లాగా ఉండాలి. అలా 8 టైట్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కనుక ఉంచినట్లయితే నైట్ అంతా కానీ ఒక 7 అవర్స్ కానీ ఇలా ఈ బాక్స్తోనే మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఐస్ క్రీమ్ అనేది పిల్లలకు చాలా చక్కగా ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా అనేది ఐస్ క్రీమ్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ రెడ్ కలర్ సింబల్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ప్రెస్ చేస్తే కనుక ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంది. బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఏంటంటే బటర్ స్కాచ్ ఎవరైనా జీడిపప్పులు అవి మ్యాష్ చేసి చేసుకోవచ్చు. అందులో వేసుకొని మనం దాంట్లో చిన్న క్రంచీ లాగా తగలడం కోసము అవి క్రష్ చేసి అందులో వేసుకోవచ్చు అనమాట. అప్పుడు బటర్ స్కాచ్ అనే ఐస్ క్రీమ్ అనేది ఉంటుంది. చాలా బాగా ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా పిల్లలకు చాలా చక్కగా చేసి పెట్టవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. చూసారా ఎంత ఫ్రీజ్లోంచి ఇప్పుడే తీసానండి, ఫ్రీజర్లోంచి. చూసారా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇది. మన ఐస్ క్రీమ్ అది లేదు కనుక నేను ఏంటంటే ఒక చిన్న గంటతోటైతే నేను తీస్తున్నాను. ఒకటి ఇలా సింపుల్గా తీసి మనం ఒక ప్లేట్లో వేసి స్పూన్ తోటి పిల్లలకి ఇచ్చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు.
చూసారా ఎలా వచ్చిందో. దానిపైన గార్నిష్ చేస్తే కనుక యమ్మీ యమ్మీ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.